2026వ సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ సింహరాశి, మిథున రాశి, కర్కాటక రాశి వీళ్ళందరికంటే కూడా ఈ కన్యా రాశి వారికి దాదాపుగా 10 నెలల పాటు ఈ గురువు యోగించబోతున్నాడు. చాలా యోగం కదండి. అంటే మరి ఒక గురువు యోగిస్తే సరిపోతుందా? మిగతా గ్రహాలు కూడా అనుకూలంగా ఉండాలి కదా. మిగతా గ్రహాలైనటువంటి శని ప్రభావం ఏంటి, రాహు ప్రభావం ఏంటి, కేతుగ్రహం ఏంటి, కుజుడు ఏంటి, రవి ఏంటి, అసలు 10 నెలల పాటు యోగిస్తే అంతా ఆనందమే కదా. అట్లాగే ఉంటాయా? కాదండి. గురువు యోగిస్తాడు, కానీ మిగతా గ్రహాలు శాసిస్తాయి. ఆ శాసించిన దాన్ని యోగంగా మర్చుకోవాలంటే ఈ గురువు ఏం చెబుతాడు? దైవానుగ్రహానికి పాటుపడంట్రా, దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి, శాసించే గ్రహాలు కూడా మీకు అనుకూలిస్తాయి అని చెప్తున్నాడు. అటువంటి దైవానుగ్రహం